హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి సోనీ లివ్ లో తెలుగు రిలీజ్ అయిన మరణమా స్టారింగ్ బాసిల్ జోసెఫ్. మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అని, పర్లేదు, నాకైతే నచ్చింది కూడా. ఓవరాల్ గా ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిలిం అనొచ్చు. కాకపోతే కొన్ని చోట్ల సిచ్యువేషనల్ హ్యూమర్ కామెడీ సరిగ్గా వర్క్ అవుతుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అనమాట. అలా అనుకున్నప్పుడల్లే నెక్స్ట్ వచ్చే సీన్స్ మూవీ మూమెంటం ని అయితే మారుస్తుంది. సో ఇలా లాస్ట్ దాకా ఎంగేజ్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ కాస్త డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. మూవీ జోనర్ వచ్చేసి కామెడీ సైకో థ్రిల్లర్ అని మనకి స్టార్టింగ్ 30 minutes కి అర్థమవుతుంది. సో ఏదో హెవీ థ్రిల్లర్ మూవీస్ లో వచ్చే మూమెంట్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా చూడండి అని నా ఒపీనియన్. ఇంకా అసలు బనానా కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఒక ఫ్యామిలీ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ లో. అది తెలిసాక ఫుల్ నవ్వుకున్నా, భలే ఉంటుంది ఆ ట్విస్ట్. మీరు కూడా చూసాక అర్థమవుతుంది. స్టోరీ అంతా కూడా ఒక పక్క బనానా సీరియల్ కిల్లర్ సీనియర్ సిటిజన్స్ ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ వచ్చేసి ఒక రోజు బస్సులో పెప్పర్ స్ప్రే వాడడం వల్ల ఒక పెద్ద ఇన్సిడెంట్ అండ్ ఇష్యూ అవుతుంది. సో ఆ ఇష్యూ ఏంటి అండ్ అదే బస్ లో బనానా కిల్లర్ ఏం చేస్తుంటాడు అండ్ హీరో అయిన బాసిల్ జోసెఫ్ ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అండ్ లాస్ట్ కి ఏమైనా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ వైజ్ బాసిల్ జోసెఫ్, బస్ కండక్టర్, డ్రైవర్, హీరోయిన్, ఎవ్రీవన్ డిడ్ దేర్ గుడ్ జాబ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ సో గుడ్. కాకపోతే నేను ముందుగా చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఒక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుంది అనిపించింది. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి స్లో సెకండ్ హాఫ్ అని పట్టించుకోకుండా చూస్తే ఖచ్చితంగా మూవీ అయితే నచ్చుతుంది. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.